2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం, బ్రహ్మముహూర్తం టైం అయితే చాలా ప్రత్యేకంగా, ఎస్పెషల్లీ ఎవరైనా కూడా ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్తూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ 5 AM అనుకుంటూ ఎక్కువగా మనం వింటూ ఉంటాం. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అప్పుడు మనం చేయాల్సిన పనులు ఏంటి మేడం? యాక్చువల్గా బ్రహ్మముహూర్తంలో లేచిన వాళ్ళు అందరూ కూడా చాలా ఫ్రెష్గా ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే స్ట్రెస్ రిలీఫ్ అవుతూ ఉంటారు. అంటే వర్క్స్ వేసుకోవడానికి ఒక కరెక్ట్ షెడ్యూల్ని ఫాలో అవుతూ ఉంటారు. అండ్ ఇంకా బ్రహ్మముహూర్తంలో మనం ఎప్పుడైతే ఒక ఎనర్జీని కలిగి ఉంటాం అన్నమాట, పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటాం. మన డే ఎలా ఉండాలి అని షెడ్యూల్ చేసుకోవడానికి బ్రహ్మముహూర్తం మనకి బాగా ఉపయోగపడుతుంది. అంటే 5 AMకి ఏంటంటే ఒక ప్రత్యేకత ఉందన్నమాట. అప్పుడు మనకు ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ అనేది మనలో ప్రవేశించడానికి కానీ, మనలోకి పంచభూతాల యొక్క శక్తిని మనం తీసుకోవడానికి కానీ, మన పంచేంద్రియాలు చక్కగా వర్క్ చేయడానికి కానీ ఈ 5 AM అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే 5 AMకి లేవడం వల్ల 5 AM కన్నా ముందు లేచి 5 AMకి మనం ఒక ప్రేయర్ చేయడం ద్వారా మనం అనుకున్న ఎన్నో విషయాలను మనం సాధించవచ్చు. అంటే ఒక బిలీఫ్ ఉండాలి ఇక్కడ. మనం 5 AMకి లేస్తే జరుగుతుందా వర్క్ అని అంటే ఒక నమ్మకంతో మీరు ఒక 42 డేస్ చేసి చూడండి. ఇదే ప్రేయర్ అంటే ప్రతిరోజు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 5 AMకి ఈ ప్రేయర్ కానీ మీరు కానీ చేసినట్లయితే 100% మీ లైఫ్లో కొంత మార్పు అనేది జరుగుతుందన్నమాట. మార్పు దేనికోసం కావాలి మనకి? మనల్ని మనం మార్చుకుంటూ ఉంటే మన పరిస్థితులు మారుతూ ఉంటాయి. పరిస్థితి మారితే నేను మారుతాను అనేది తప్పు. మనం మారుతూ ఉంటేనే మన పరిస్థితి మనం మార్చుకోగలుగుతుంటాం. సో 5 AMకి ఎస్పెషల్లీ అంటే నా అనుభవంతో చెప్తున్నాను. 5 AMకి మనం కానీ ఒక ప్రేయర్, ఒక చిన్న ప్రేయర్ని మనం ఒక 5 ఎఫర్మేషన్స్తో కూడుకున్నటువంటి ప్రేయర్ని కానీ మనం చాంటింగ్ చేసినట్లయితే, అది కూడా ఎలా చాంటింగ్ చేయాలి, ఏ విధంగా చాంట్ చేయాలి, ఈ విధంగా చాంట్ చేయడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్, అసలు ఏం జరుగుతుంది అని అంటే చాలామంది ఈ 5 AM ప్రేయర్ ద్వారా ఎన్నో బెనిఫిట్స్ పొందారు. అలాగే ఈ 5 AM ప్రేయర్కి మెయిన్ కావాల్సింది ఏంటంటే ఫౌండేషన్ ఏంటంటే బిలీవ్ సిస్టమ్ అనమాట. ఒక నమ్మకం అనేది ఉండాలి. ఎవరి మీద ఉండాలి అంటే యూనివర్స్ మీద నమ్మకం ఉండాలి. ఈ యూనివర్స్ అనేది ఏంటి అని అది కూడా క్వశ్చన్ అవుతుంది అందరికీ. మనకి ఇష్టమైనటువంటి దేవుణ్ణి ఎవరిని సృష్టించుకుంటారో మీకు ఇష్టమైన శివుణ్ణి పెట్టుకుంటారు, వెంకటేశ్వర స్వామిని పెట్టుకుంటారు, ఎవరినైతే మీరు ఇష్టపూర్వకంగా మీరు నమ్ముతూ ఉంటారో అటువంటి ఒక భగవంతుని రూపాన్ని మీరు సృష్టించుకుని, సో విశ్వం అనేది ఒక ఎంటీ స్పేస్ కదా, ఆ ఎంటీ స్పేస్లో నువ్వేం సృష్టించుకుంటే అది నీదవుతుంది. ఏది కావాలంటే అది నువ్వు అట్రాక్ట్ చేసుకోగలుగుతావు. సో నా అనుభవం చెప్పేది ఏంటంటే 5 AMకి కరెక్ట్గా 5 AMకి మీరు బయటకు వెళ్ళి ఆకాశాన్ని చూడండి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఆ ప్లెజెంట్నెస్లో మన వాయిస్ కూడా ఆ ఫ్రీక్వెన్సీకి రీచ్ అయ్యే విధంగా మనం కానీ ఎఫర్మేషన్ చాంట్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుందన్నమాట. 5 AMకి కరెక్ట్గా 5 ఎఫర్మేషన్స్ నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను. నా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్కి కానీ వాళ్ళందరూ కూడా ఈ 5 AM ప్రేయర్ ప్రత్యేకించి చెప్తాను అనమాట. అందుకే క్లాస్ 4:55కి క్లోజ్ చేస్తాను. ఇమ్మీడియట్గా వాళ్ళు 5 AM ప్రేయర్ చేస్తాను. మీ కారిడోర్లో కానీ ఎక్కడైనా సరే, మీ ఇంటి ఆరు బయట కానీ ఎక్కడైనా సరే ఆకాశం చక్కగా స్పష్టంగా కనిపించాలి. వర్షాకాలం ఎట్లా అండి, మాకు స్కై కనిపించకపోతే మీ ఇంటి లోపల నుంచి మీ యొక్క కిటికీలోంచి కనీసం స్కై కనిపించినా కానీ మోకాల మీద కూర్చొని చక్కగా జస్ట్ ఎలా అంటే అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏ విధమైనటువంటి ఉపదేశాన్ని ఇస్తున్నప్పుడు ఆయన ఏ పొజిషన్లో ఉన్నాడు, స్వీకరిస్తున్నాడు, చెప్తున్నాడు. అర్జునుడి యొక్కకి మన గీత ఒక ఉపదేశం చెప్తున్నాడు. అలాగే మనం కూర్చొని ఆకాశాన్ని చూస్తూ 2 చేతులు జోడించి నేను ఈ విశ్వాన్ని నమ్ముతున్నాను, ఈ విశ్వంతో నేను మమేకం అవుతున్నాను, నాకు ఎప్పుడు ఏది కావాలో సకాలంలో నాకు అందించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా నాకు ఇప్పుడు ఇచ్చేయి, నాకు ఇలా ఇచ్చేయి అని మనం అడగటం లేదు. ఒక నమ్మకంతో నువ్వు నాకు ఏదైనా మంచి చేస్తావు, నువ్వు నాకు ఖచ్చితంగా మంచి చేస్తావు అనేటటువంటి ఒక నమ్మకంతో నాకు ఎప్పుడు ఏది కావాలో సకాలంలో నాకు అందించినందుకు నీకు కృతజ్ఞత అని మనం ఎప్పుడైతే చెప్తూ ఉంటామో ఖచ్చితంగా విశ్వంలో నుంచి మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, అలాగే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నీవై నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. అంటే మనం ఏ పని చేసినా సరే ఒక తల్లి తండ్రిలాగా మనల్ని ఎప్పుడు కూడా ఫాలో అప్ చేస్తూ ఉండి, అలాగే నేను చేసే ప్రతి పనిలో నాకు సహాయ సహకారాలను అందిస్తున్నందుకు నీకు కృతజ్ఞత.
అని ఈ 5 లైన్స్ని కూడా 5 ఎఫర్మేషన్స్ని కూడా ఓపెన్ హార్ట్తో మీరు విశ్వానికి ప్రే చేయండి. ఇవి చెప్పిన తర్వాత మీ సంకల్పాన్ని మీరు మనసులో అనుకోండి. ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి, నాకు ఇలా కావాలి, నేను ఇది పొందడానికి అవకాశాలు మాత్రమే కోరుకోండి. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదైనా కొనుక్కోవాలన్నా నాకు తీసుకునే అవకాశం మార్గాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత, వెళ్ళటానికి అవకాశాలు ఇచ్చినందుకు కృతజ్ఞత, నేను ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు ఇచ్చినందుకు కృతజ్ఞత అని కృతజ్ఞతాపూర్వకంగా 5 AM ప్రేయర్లో కానీ మనం చాంటింగ్ చేసినట్లయితే మనస్ఫూర్తిగా ప్రేమతో, విశ్వంతో ఎప్పుడు కూడా ప్రేమతో మాట్లాడాలి. సో ఆ ఫ్రీక్వెన్సీని మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. పాజిటివ్నెస్తోని, పాజిటివ్ బిలీవ్ సిస్టమ్, పాజిటివ్ ఫీలింగ్స్ అండ్ పాజిటివ్ ఎమోషన్స్ వీటికి తోడవ్వాలి. నువ్వు ఖచ్చితంగా నాకు ఇస్తావు, ఎప్పుడు కావాలో అంటే ఇప్పటికిప్పుడు నాకు ఇచ్చేమని నేను అడగట్లేదు. ఏ టైంకి నాకు ఏది కావాలో దానిని నాకు నువ్వు అందించినందుకు కృతజ్ఞత అని కృతజ్ఞతాపూర్వకంగా విత్ గ్రాటిట్యూడ్తో మనం ఎప్పుడైతే చేస్తామో ఈచ్ ఎఫర్మేషన్ 3 times అంటే మనకి హార్డ్లీ ఒక 10 minutes కన్నా టైం ఎక్కువ పట్టదు. ఆ 10 minutesకి మన లైఫ్లో చాలా మిరకల్స్ చూడొచ్చు. మనం నమ్మకంతో ఉన్నావు అనేటటువంటి నమ్మకంతో మనం ఏదైనా చేసినప్పుడు ఖచ్చితంగా ఆ భగవంతుని యొక్క శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి కోఆపరేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనిషి పూర్తిగా విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది ఇదంతా కూడా. సో ఇలా 5 AMలో మనం కానీ ప్రేయర్ చేసినట్లయితే మనం అనుకున్నది ఏదైనా సాధించగలం. అంటే ఎలా మేడం, ఇప్పుడు మీరు మెడిటేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అందులో ఎవరైనా కూడా ఈ 5 AM క్లబ్లో కనుక ఇంట్రెస్ట్ ఉండి దీని గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, నేను అనుకున్నది సాధించాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట మ్యామ్? సిరి, ఒక విషయం చెప్తాను. మనం ఏంటంటే మనం ఒక క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అంటే ఏదో ఒక మనిషిని అలా కూర్చోబెట్టడం అని కాదు. ఆ మనిషిలో కంప్లీట్గా చేంజెస్ అనేవి రావాలి. ఖచ్చితంగా తనలో నమ్మకం అనేది కుదరాలి, విశ్వం మీద ఒక నమ్మకం అనేది కుదరాలి, తన మీద తనకి నమ్మకం కుదరాలి. మనం చెప్పే అఫర్మేషన్ కానీ మనం ఇచ్చే క్లాస్ కానీ అదే వేలో వెళ్తుంది అనమాట. అంటే ప్రతి వీక్ కూడా తనను తాను ఎన్హాన్స్ చేసుకోవడానికి కొన్ని టెక్నిక్స్ చెప్పడం, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ మనకి ఎంత బాగా యూజ్ అవుతుంది. ఈ 5 AM ప్రేయర్లో ఉన్నటువంటి ఈ అఫర్మేషన్స్ని ఖచ్చితంగా రోజు చాంట్ చేయించడం. సో క్లాస్ వచ్చేసి జూలై 12th నుంచి స్టార్ట్ అవుతుందండి, సాటర్డే నుంచి 42 days ఉంటుందన్నమాట. ఆగస్ట్ 22nd వరకు ఈ క్లాస్ రన్అప్ అవుతుంది. మార్నింగ్ 4 to 4:50 వరకు ఈ క్లాస్ జరుగుతుందండి. అలాగే మార్నింగ్ రాలేను అని అనుకున్న వాళ్ళకి నైట్ 9:30 to 10:15 వరకు క్లాస్ అయితే ఉంటుంది. ఎవ్రీ సాటర్డే అండ్ సండేస్, నో హాలిడేస్. ఇందులో కూడా కొన్ని టెక్నిక్స్ చెప్పడము, వాళ్ళకున్న డౌట్స్ని క్లారిఫై చేయడము, అలాగే ప్రతి చక్రాన్ని 6 daysని చప్పున దానిని వర్కౌట్ చేయడము. అంటే చక్ర అంటే చాలామంది కొంతమంది భయపడుతుంటారు, కుండలిని శక్తి అది అని చెప్పేసి అలా భయపడుతుంటారు. ఇందులో భయపడాల్సింది ఏమీ లేదండి. మన లోపల ఉన్నటువంటి కొన్ని ఎనర్జీ సర్కిల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాం అంతే. ఆ ఎనర్జీస్ని మనం ఎలా పొందాలి, ప్రాపర్ వేలో ఎలా ఉపయోగించుకోవాలి, ఆ ఎనర్జీని మనలో ఉంది, మనలో ఉన్నటువంటి అంతర్గతంగా దాగి ఉన్నటువంటి శక్తిని ఎలా ఉపయోగించాలి. ప్రతి మనిషి ఎవ్వరూ కూడా తక్కువ కాదు, ఎవరికీ డబ్బు సంపాదించిన వాడే ఎక్కువ కాదు, డబ్బు లేనివాడు తక్కువ కాదు. వీడికి డబ్బు సంపాదించే సత్తా ఉంది, కాకపోతే తనకున్నటువంటి పరిస్థితులు తను దాన్ని ఓవర్కమ్ కాలేక కొన్ని ఎమోషన్స్కి తను బాండ్ అయిపోయి ఉంటాడు. కాబట్టి వాటిని ఓవర్కమ్ చేయడానికే ఈ క్లాసెస్ మెయిన్గా కండక్ట్ చేయడం అండి. సంకల్పం కూడా అదేనమాట. అయితే ఈ మూలాధారం కానీ స్వాధిష్టానం ఏ చక్రాలు అయినా సరే మైన్యూట్ బ్లాకేజెస్ ఉంటుంది, అతి చిన్నవి. భయము అనగానే పెద్ద భయం ఉంటేనే భయం అని కాదు, చిన్న విషయానికి కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు. సో అది భయపడాల్సిన విషయమా కాదా అని ఆలోచించే శక్తిని పెంచుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా ఈ క్లాస్లో ప్రత్యేకంగా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.